రెండవ సర్గము లంకానగర వర్ణనము. అందు ప్రవేశించు విషయమున హనుమంతుని ఆలోచన. లఘురూపమున అతడు నగరమున ప్రవేశించుట. చంద్రోదయము. మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు ఇతరులకు ఎవ్వరికినీ దాటశక్యముగాని సాగరమును అవలీలగా లంఘించి స్వస్థచిత్తుడై తిన్నగా త్రికూట పర్వత శిఖరముపైనున్న లంకానగరము మీదికి తన దృష్టిని సారించెను. పరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు అచట త్రికూట పర్వతముపై నిలిచియుండగా వృక్షములు ఆయనపై పుష్పములను వర్షించెను. అప్పుడతడు పుష్పమయ విగ్రహుడై భాసించెను. మిక్కిలి పరాక్రమముగలవాడును ప్రజ్ఞాశాలియునైన హనుమంతుడు 100 యోజనముల సముద్రమును లంఘించియు అలసటను ఏమాత్రమూ పొందలేదు. చెక్కుచెదరకయుండెను, పైగా ఒక్క నిట్టూర్పునుగూడా విడువలేదు. 100 కొలది యోజనముల దూరమునైనను నేను సులభముగా దాట లంఘింప గలను. కేవలము ఒక్క 100 యోజనములకు పరిమితమైన ఈ సాగరము నాకొక లెక్కయా అని ఎతడనుకొనెను. ఆ మారుతి పరాక్రమవంతులలో శ్రేష్ఠుడగుటయేగాక ఎగుర లంఘింప గలవారిలో గూడా సర్వోత్తముడు. అట్టి వేగముగలవాడైన అతడు మహాసముద్రమును దాటి లంఘించి లంకకు చేరెను. అచటి వనములు నల్లని పచ్చిక బయళ్లు గలిగి సువాసనలు వెదజల్లుచుండెను. వాటి మధ్య అక్కడక్కడ గండశిలలు ప్రశస్తమైన వృక్షములను గలవు. అట్టి వనములయందు అతడు సంచరించెను. వానరోత్తముడును మహాతేజస్వీయునైన హనుమంతుడు చెట్లతో నిండిన పర్వతముల మీదను పుష్పించిన వనముల మధ్యను తిరుగాడెను. పవనసుతుడు ఆ త్రికూట పర్వతముపై మసలుచు అచటి వనములను ఉపవనములను ఆ పర్వత శిఖరము పైనున్న లంకానగరమును తిలకించెను. ఆ కపివరుడు ఆచటి సరళ దేవదారు వృక్షములను కొండగోగు చెట్లను బాగుగా పుష్పించిన ఖర్జూరపు చెట్లను మోరటి నిమ్మవృక్షములను కొండమల్లె మొగలి పొదలను సువాసనలను వెదజల్లు పిప్పలి చెట్లను కడిమి ఏడాకుల అరటి వేగిస కాంచన్వృక్షములను పుష్పించిన గన్నేరు చెట్లను పూలభారముతో వంగినవియు ముగ్గదొడిగినవియు వివిధములగు పక్షులతో నిండినవియు గాలి తాకిడికి తలలూపుచున్నట్టివియునగు ఇతర వృక్షములను గాంచెను. హంసలతోడను కారండో పక్షులతోడను కూడినవియు పద్మములతోడను కలువలతోడను ఒప్పుచున్నవియునగు దిగుడు బావులను రమ్యములైన వివిధములగు విహార ప్రదేశములను అన్నెరుతువులయందును పుష్పించు ఫలించు వృక్షములతో చుట్టూను వ్యాప్తములైన పలువిధములగు జలాశయములను మిక్కిలి మనోహరములైన ఉద్యానవనములను ఆ కపివరుడు దర్శించెను. సర్వశుభలక్షణ సంపన్నుడైన హనుమంతుడు రావణునిచే పరిపాలింపబడుచున్న లంకను సమీపించెను. కనువిందుగావించు పద్మముల చేతను కలువల చేతను కూడిన అగట్టలతో ఆ లంక విలసిల్లుచుండెను. సీతాపహరణ కారణముగా శ్రీరామునకు భయపడుచున్న రావణునిచే అది ప్రత్యేకముగా రక్షింపబడుచుండెను. ఉగ్రములైన ధనుస్సులను చేబూనిన రాక్షసులు దానరక్షణకై చుట్టూను సంచరించుచుండిరి. బంగారు ప్రాకారములతో ఆవృతమై శరత్కాల మేఘములవలె స్వచ్ఛములై గ్రహసదృశములైన ఆకాశమునంటుచున్న గృహములతో ఆ మహానగరము రమ్యముగా విలసిల్లుచుండెను. ఆ లంకానగరము స్వచ్ఛములైన విశాలములైన ప్రధాన వీధులతో అలరారుచుండెను. అసంఖ్యాకములైన మహోన్నతహర్మ్యములతో పతాకధ్వజములతో శోభిల్లుచుండెను. దివ్యములైన బంగారు తోరణములతోడను చిత్ర విచిత్రములైన లతాపంక్తులతోడను ఒప్పుచున్న ఆ లంకానగరము స్వర్గమునందలి అమరావతివలె భాసిల్లుచుండెను. అట్టి లంకానగరమును ఆ కపిశ్రేష్ఠుడు గాంచెను. స్వచ్ఛముగా అందముగానున్న భవనములతో ఆ లంకానగరము గిరిశిఖరమున నెలకొనియుండెను. అందువలన హనుమంతుడు దానిని ఆకాశమున అలరారుచున్న నగరముగా జూచెను. విశ్వకర్మచే నిర్మింపబడి రాక్షసరాజైన రావణునిచే పరిపాలింపబడుచున్న ఆపురము ఆకాశమున తేలియాడుచున్నదా అనునట్లు ఒప్పుచుండెను. అట్టి ఆ లంకను మారుతి దర్శించెను. విశ్వకర్మ పూర్తిగా మనస్సుపెట్టి నిర్మించిన ఆ లంకాపురి కోట ప్రాకారమే జఘనము నడుము గా విపులములైన అగట్టలలోని జలములే నూతన వస్త్రములుగా శతఘ్నులు శూలములే కేశపాసములుగా కోటబురుజులే కర్ణభూషణములుగా గలిగి ఒక సుందరివలే భాసిల్లుచుండెను. హనుమంతుడు అట్టి లంకాపురి యొక్క ఉత్తరద్వారమునకు చేరి సీతాదేవిని దర్శించుట ఎట్లు అని ఆలోచింపసాగెను. ఈ నగరము కైలాసశిఖరస్దృశమై అంబరమును ఒరసికునిచు ఎత్తైన మహాభవనములతో ఆకాశమున ఎగురుచున్నదా అనునట్లు శోభిల్లుచున్నది. నాగజాతులచే వ్యాప్తమైన పాతాళనగరము భోగవతి వలె భయంకరులైన రాక్షసులచే ఇది నిండియున్నది. మిక్కిలి స్పష్టముగా చక్కగా నిర్మింపబడి
ఊహకందని శోభలతో విలసిల్లుచున్న ఈ నగరము పూర్వము కుబేరునిచే అధిష్ఠింపబడియుండెను. మహాసర్పములచే గుహవలే ఈ లంకానగరము కోరలు గలవారును, చేతులలో శూలములను పట్టిసములను ధరించినవారును, శూరులును భయంకరులును అయిన పెక్కుమంది రాక్షసుల చేత రక్షింపబడుచున్నది. ఆ లంకానగరము యొక్క మహారక్షణ వ్యవస్థను, దాని చుట్టూనుగల సాగరమును జూచి, ఆ కపివరుడు రావణుని ఒక భయంకర శత్రువుగా భావించి, గుర్తించి, ఇట్లు ఆలోచింపసాగెను. వానరులు ఇచటికి వచ్చినను ఏమియూ ప్రయోజనముండదు. ఏలనన యుద్ధమున ఈ లంకను జయించుటకు దేవతలకును శక్యముగాదు. ఇతరులెవరునూ తేరిపారజూడరాని విధముగా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థతో రావణుడు లంకానగరమును పాలించుచున్నాడు. ఇదెంతటి వారికిని ప్రవేశింపశక్యముగానిది. శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో సప్తతాళవృక్షములను భేదించెను. సప్తకుల పర్వతములను కూలద్రోసెను. ఆయన బాణము భూలోకాది సప్తలోకములను చొచ్చుకునిపోయి పాతాళలోకమును చేరి మరలివచ్చి అది తూనీరమున ప్రవేశించెను. అయినను మహాబాహువైన శ్రీరాముడు సైతము ఇట్టి లంకను జేరి ఏమి చేయగలడు? రాక్షసులను జయించు విషయమున వార్యాసురీ ప్రకృతి కారణముగా సామోపాయమునకు అవకాశమే లేదు. వీరు అర్ధ సంపదలు కలవారగుట వలన దానము ఇచట పనిచేయదు. బలదర్పితులగుట వలన వీరికడ భేదోపాయమునకు తావులేదు. వీరు బుద్ధి పరాక్రమశాలురగుట వలన ఇక యుద్ధమున వీరిని జయించుట అసాధ్యముగా కన్పట్టుచున్నది. అనగా చతురుపాయములను వీరియెడల నిరర్ధకములు. అంగదుడు, నీలుడు, నేను, ధీశాలియైన సుగ్రీవుడు బలిష్ఠులైన ఈ నలుగురు వానరులకు మాత్రమే ఈ లంకలో ప్రవేశించుటకు సాధ్యమగును. సీత బ్రతికియున్నదా లేదా అనునది ముందుగా తెలిసికొనదగిన ముఖ్య విషయము. ఆ జానకీదేవిని చూచిన పిమ్మటనే ఈ విషయమును గూర్చి ఆలోచించుట యుక్తము. శ్రీరాముని అభ్యుదయ కార్యసాధనయందే నిరతుడైన కపివరుడు ఆ గిరిశిఖరముపై నిలిచినవాడై ఒక్క క్షణకాలము ఇట్లు ఆలోచింపసాగెను. మిక్కిలి క్రూరులను బలిష్ఠులను అయిన రాక్షసులచే రక్షింపబడుచున్న ఈ రావణ నగరమును నేనీ రూపముతో ప్రవేశించుట అసాధ్యము. ఈ రాక్షసులెల్లరనూ తీక్ష్ణమైన తేజస్సుగలవారు, మహాపరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు. సీతాన్వేషణకై వీరిని నేను వంచింపవలెను. అనగా వీరికన్నుగప్పి కార్యమును సాధించుటేట్లు? లక్ష్య కనబడు రూపమున వెళ్ళినచో నన్ను రాక్షసులు కనుగొందురు. అలక్ష్య కనబడని రూపమున సీతాన్వేషణ చేయుట సాధ్యముగాదు. కావున నా ఈ మహాకార్యమును సాధించుటకై కనపడియు కనపడని సూక్ష్మ రూపమును నేను ధరింపవలెను. ఆ విధముగా ఈ లంకాపురిలో ప్రవేశించుటకు రాత్రియే నాకు తగిన సమయము. అట్టి ఆ లంకాపురిని జూచి అది సురాసురులకును దుర్భేద్యమైనదని భావించి హనుమంతుడు లంకలో అడుగిడిటేట్లు అని మరీమరీ ఆలోచింపసాగెను. దుర్బుద్ధియు రాక్షసరాజును అయిన రావణుని కన్నుగప్పి నేను జనకాత్మజైన సీతామాతను ఏ విధముగా చూడగలను? అంతటి మహానుభావుడైన శ్రీరాముని కార్యము భంగము కాకుండా నేను ఎట్లు ప్రవర్తింపవలెను? ఏకాంత ప్రదేశమున ఒంటరిగానుండు సీతమ్మ తల్లిని నేను ఒక్కడనే ఎట్లు దర్శింపగలను? స్థిరచిత్తములేని పిరికిదూతను పొందుటవలన సిద్ధములైన అర్ధములు, కార్యములు, గూఢదేశ కాలములకు విరుద్ధముగా చేయబడినవై సూర్యోదయ సమయమున చీకట్లవలే నశించును. ఈ కార్యమును ఇట్లు చేయవలెను, ఇట్లు చేయరాదని నిశ్చయింపబడిన తరువాత కూడా వివేకములేని దూతల వలన ఆ కార్యము సఫలముగాదు. ఏలనన తమకు ఏమియూ తెలియకున్నను తామెంతో తెలిసినవారమని భావించి గర్వపడు దూతలు కార్యములను చెడగొట్టుచుందురుగదా. నా స్వామి కార్యము భంగము కాకుండుట ఎట్లు? సీతాదేవి జాడను తెలిసికొనుపాయమేమి? వీరి ముందర నేను అవివేకిని కాకుండుట ఎట్లు? సముద్ర లంఘనము వృధా కాకుండుట ఎట్లు? నేను రాక్షసుల కంటబడినచో రావణ సంహారమును కోరుచున్న ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని కార్యము వ్యర్థమగును. రాక్షసులు పసిగట్టకుండా రాక్షసరూపమును ధరించినను లంకలో ఎచ్చటనుండుటకును సాధ్యముగాదు. ఇక వేరే రూప విషయమును గూర్చి చెప్పనేలా? రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో గాలియును ప్రసరింపజాలదు అని నేను తలంతును. ఇచ్చట బలవంతులైన రాక్షసులకు తెలియనిది ఏదియును ఉండదుగదా. చీమ చిటుక్కుమన్నను వారికి తెలిసిపోవును. నేను ఇచ్చట నా నిజ పెద్ద రూపముతోడనే దాగి యున్నచో నాకు మరణము తప్పదు. మీదు మిక్కిలి ప్రభు రాముని కార్యముగూడ చెడిపోవును. అందువలన రామకార్యార్థసిద్ధికై నేను నా నిజరూపమును కుదించుకుని నా సూక్ష్మరూపముతో రాత్రివేళ లంకలో ప్రవేశించెదను. సులభముగా చొరరాని లంకానగరమును రాత్రివేళ ప్రవేశించి రావణుని భవనమును పూర్తిగా గాలించుచు జానకీదేవిని దర్శింపగలను.
ఈ విధముగా నిశ్చయించుకుని వానరవీరుడైన హనుమంతుడు వైదేహీ దర్శనము కొరకు ఆరాటపడుచున్నవాడై సూర్యాస్తమయమునకై నిరీక్షింపసాగెను. సూర్యుడస్తమింపగనే మారుతి రాత్రియందు మార్జాల ప్రమాణమున చడీ చప్పుడు లేకుండా ఎవరి దృష్టిలోనూ పడకుండా సంచరించుట పిల్లి స్వభావము. కనుక హనుమంతుడు లంకలో ఎవరి కంటాపడకుండా సంచరింపదలచినవాడై పిల్లి ప్రమాణములో తన రూపమును కుదించుకునెనని భావింపనగును. ఇది హనుమంతుని సూక్ష్మబుద్ధికి నిదర్శనము. తన రూపమును కుదించుకునెను. అప్పుడతని దేహము ఆశ్చర్యమునుగొల్పునదిగా నుండెను. పరాక్రమశాలి అయిన హనుమంతుడు ఆ ప్రదోష కాలమున వేగముగా ఎగిరి బాగుగా విభజింపబడిన మార్గములుగల రమ్యమైన లంకానగరమున ప్రవేశించెను. ఆ లంకానగరము ప్రాసాదముల వరుసలతో విస్తరించియుండెను. బంగారు, వెండి స్తంభములతోడనూ స్వర్ణనిర్మితములైన కిటికీలతోడనూ గంధర్వనగరము వలె అద్భుతావహమైయుండెను. ఆ నగరమునందలి భవనములు సువర్ణభూషితములై 7 8 అలరారుచుండెను. వాటి భూభాగములు స్ఫటికమణులతో పొదగబడియుండెను. అట్టి మహానగరమును హనుమంతుడు గాంచెను. ఆ లంకాపురియందలి రాక్షసుల భవనముల భూభాగములు వైడూర్యమణులచే చిత్రింపబడినవై ముత్యముల సముదాయముచే అలంకరింపబడినవై ప్రకాశించుచుండెను. రాక్షసులు నివసించు లంకయందలి గోపురములు బంగారముతో నిర్మింపబడినవై చిత్రవిచిత్రములుగానుండెను. అవి చక్కగా అలంకరింపబడిన లంకా పట్టణమును అంతటను ప్రకాశింపజేయుచుండెను. ఊహకందని అద్భుతాకారముగల ఆ లంకను జూచి హనుమంతుడు విషాదమునకు లోనయ్యెను. కాని వైదేహీ దర్శన కుతూహలుడై అతడు మిక్కిలి సంతోషపడెను. రావణునిచే పరిపాలింపబడుచున్న ఆ లంకానగరము స్వచ్ఛములైన రాజప్రాసాద పంక్తులతో అలరారుచుండెను. అమూల్యములైన బంగారు కిటికీలతోడనూ తోరణములతోడనూ విలసిల్లుచుండెను. మిక్కిలి బలశాలురైన రాక్షసులతో గూడియుండెను. అట్టి ప్రసిద్ధమైన లంకాపురిని మారుతిగాంచెను. అట్టి సమయమున వేలకొలది కిరణములుగల చంద్రుడును నక్షత్రగణముల మధ్య విరాజిల్లుచు వెన్నెలయనిడి చాందినీతో లోకమును కప్పివేయుచు హనుమంతునకు సహాయము చేయుచున్న వానివలే ఉదయించెను. ఉదయించి పైకి వచ్చిచున్న చంద్రుడు తెల్లని శంఖప్రభలతో పాలవలే తెల్లని తామరతూడుల శోభలతో ప్రకాశించుచుండెను. ఇంకను ఆ కడానిది సరస్సున ఈదుచున్న హంసవలే మనోహరముగానుండెను. అట్టి చంద్రుని ఆ వానరవీరుడు గాంచెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 2వ సర్గము.